అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా శివారెడ్డిపల్లి ద్వాదశ జ్యోతిర్లింగ మహాపడి పూజా కార్యక్రమాన్ని శివశ్రీ శివానంద గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున ఆ శివ పూజను చూస్తూ శివలీలలను, శివుని యొక్క మహిమను తెలుసుకుందాం పదండి. ఓం నమ శివాయ అను మంత్రంలోనే ఉంటుంది సృష్టి రహస్యం. భక్తి ఉంటే వెంటనే పలకరించే భోళాశంకరుడు, కోపం వస్తే కాలాన్ని కూడా కాల్చే రుద్రుడు, భక్తుల కన్నీళ్లు తుడిచే కరుణామయుడు, పాపాలను కడిగే కరుణా పరమేశ్వరుడు. ఆ శివుని దివ్య లీలలను మనం ఈరోజు వినబోతున్నాము. ఆది లేదు, అంతం లేదు, అనంత జ్యోతి రూపం, బ్రహ్మ విష్ణువులకు అందని మహిమ ఒక అగ్నిస్తంభముల ప్రత్యక్షమై నేనే ఆది నేనే అంతం అని తెలిపిన పరమ తత్వమే ఆది శివుడు. భగీరథుడి కోరిక మేరకు భూమి పాపాలను కడిగేటందుకు గంగ రావాలి. కానీ ఆమె వేగాన్ని భూమి తట్టుకోలేకపోతుంది. అప్పుడు పరమశివుడు తన జటాజూటమునందున గంగను ఆపాడు. ఆ జటాల నుండి ప్రవహించినటువంటి కేవలం నీరు కాదు, అది దైవీకరణ, దివ్య పవిత్రమైనటువంటిది. సాగర మదనము జరిగిన తరువాత అమృతం రాకముందే వెలబడింది హలాహల విషం. అది లోకాలన్నిటినీ నాశనం చేయబోతుంది. అప్పుడు తన కంఠములో విషాన్ని నిలిపినటువంటి మహోన్నతుడు, అందుకే అతను నీలకంఠుడిగా అయ్యాడు. మృఖండుని యొక్క కుమారుడు మార్కండేయుడు చిన్న వయస్సులోనే మహాభక్తిపరుడై మరణాన్ని సమీపించినా భయపడలేకుండా శివలింగాన్ని ఆలింగనము చేసుకున్నాడు. భక్తి ముందు మరణము కూడా ఓడిపోయింది. పూజా విధానం తెలియకపోయినా హృదయము నిండా ప్రేమ ఉంటే చాలు, అది నిజమైన భక్తి. తన కన్నులు కూడా అర్పించడానికి సిద్ధమైన భక్త కన్నప్ప భక్తికి అపారమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ఆ పరమశివుడు. సృష్టి స్థితిలయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేటందుకు మానవలోకమునందున ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. అందులో పార్వతీదేవి మొదలు శ్రీరామచంద్రుడు, అర్జునుడు, ఇదే విధముగా ఎంతో మంది ఈ యొక్క శివదీక్షను పొంది శివ అనుగ్రహమును పొందినట్లుగా చరిత్రలు చెబుతున్నాయి. కావున మనము కూడా శివదీక్షను స్వీకరించి శివానుగ్రహమును పొందుదాము పదండి. శివుని యొక్క ఆజ్ఞను, శివుని యొక్క అనుగ్రహమును పొంది ఇహలోకమునందున సకల సుఖాములను అనుభవించవచ్చును. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి వివరాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాదు, ఈ శివపూజ గురించి పూర్తి భజన కీర్తనను వింటూ శివుని యొక్క మహిమలను, శివతత్వమును గురించి తెలుసుకుందాం పదండి.
చూసిన స్వాములకు పుణ్యము
नमः स्वाम भोजनदेवे नमः स्वाम विग्रहाय नमः स्वाम नरकाय नमः स्वाम हराय नमः स्वाम वेदेवे नमः स्वाम देवकाय नमः स्वाम राधकाय नमः स्वाम राधवादे नमः स्वाम अपहर प्रदाय देव सिद्धो सिद्धाम
శివ ఓం శివ నమ శివ ఓం శివ నమ శివ గట్టిగా మా అక్కలు తిరిగినే వచ్చినట్టున్నారు. ఒక్కరు కూడా లేచి గొడ్డెమయ్యొచ్చు. స్వామి వారి దగ్గర అందరు కూడా ఆడుకోవచ్చు. ఎటువంటి తప్పు లేదు స్వామి. ఓం శివ నమ శివ ఓం శివ నమ శివ
కారుణ్య భావేన రక్షరక్ష పరమేశ్వర ఆత్మదై నమస్కారం సమర్పయామి. హర నమ పార్వతీ అన్నము పరబ్రహ్మస్వరూపము. అన్నమును వృధా చేయకూడదు. అన్నము ఎంతో పవిత్రమైనటువంటిది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అంటూ ఆ అన్నపూర్ణాదేవిని మనసారా స్మరణ చేస్తూ అన్నమును స్వీకరించినటువంటి భక్తులు, అదే విధములుగా అన్నమును వడ్డించినటువంటి వారికి, అన్నదానమునకు సహాయ సహకారాలు అందించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాము. కావున ఇటువంటి శివ పూజలలో ఏదైనా పూజా కార్యక్రమములను ఆచరణ జరిగేటప్పుడు అన్నదాన కార్యక్రమాలకు సహాయ సహకారాలను అందించి అన్నప్రసాదాన్ని వడ్డించి అన్నమును సహకరించినటువంటి వారికి సకల శుభములు జరుగునుగాక.